expansion join. నోట్సా క్లాస్ అండి? నోట్స్ కాదండి, క్లాస్. నోట్స్ చెప్పలేదు కదా. ఎస్ఈజీ గురించి చెప్పానండి, మీకు చెప్పలేదు కదా. లేదండి, లేదులేండి. చెప్పలేదు సార్. ఎస్ఈజీ విచ్ ఎక్స్పాన్షన్ జాయిన్. జనరల్ గా మనం ఎస్ఈజీని ఎక్కడెక్కడ వేస్తాం? మనం ఎస్ఈజీని మనం ఎక్కడెక్కడ వేస్తాం అయ్యా? ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ క్లాస్. ఓకే, ఇంకా బ్రిడ్జెస్ దగ్గర కట్ట. ఓకే, ఇంకా బ్లాక్ సెక్షన్. బ్రిడ్జెస్ దగ్గర వేస్తాం సార్, బ్రిడ్జెస్ దగ్గర. ఓకే సార్, వార్డుల్లో కూడా ఒక మార్గం నుంచి ఇంకో మార్గం వరకు మార్గంలో బ్లాక్ సెక్షన్ వేస్తాం. బ్లాక్ సెక్షన్ అంటే మనకి ఒక స్టేషన్ కి లాస్ట్ ఎస్ఈజే ఉంటది కదా. ఆ లాస్ట్ ఎస్ఈజే, ఆ తర్వాత స్టేషన్ కి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎస్ఈజే మధ్యలో ఉండేదే కదా బ్లాక్ సెక్షన్. అంతే సార్. అంటే అటోక్ ఎస్ఈజే ఇటోక్ ఎస్ఈజే మనం ప్రొవైడ్ చేస్తాం ఎల్డబ్ల్యూఆర్ లో. ఓకే, బ్రిడ్జెస్ అండి, బ్రిడ్జెస్ జనరల్ గా ఆబ్లిగేటరీ పాయింట్స్ అంటాం. ఆబ్లిగేటరీ పాయింట్స్ అంటే ప్రాబ్లం వచ్చేవన్నమాట. అవి మనకి ఫ్యూచర్ లో ఏమైనా మనకి బక్లింగ్ అవ్వడానికి అటువంటి ఛాన్సెస్ ఉండేవాడిని ఏమంటే ఆబ్లిగేటరీ పాయింట్స్ అంటాం. ఈ ఆబ్లిగేటరీ పాయింట్స్ మనకి ఏంటంటే పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ వేస్తాం. పాయింట్స్ అండ్ క్రాసింగ్ ఇప్పుడే మీరు చూడండి, పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ దగ్గర కంపల్సరీగా అటు ఇటు ఎస్ఈజే ఉంటుంది. అబ్జర్వ్ చేశారా లేదు? అంటే నెక్స్ట్ మీకు LWR means block sections. Points and crossings అలాగే మనకి end of the LWR. నెక్స్ట్ మనకి ఎల్సీ గేట్స్ కాదు, బ్రిడ్జెస్, అలాగే కారు. నెక్స్ట్ మనకి గ్రేడియంట్స్. ఇటువంటి దగ్గర మనకి జనరల్ గా మనకి ఆబ్లిగేటరీ పాయింట్స్ అనేవి ఉంటాయి. వీటికే మనం ఎస్ఈజే ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ లో మనకి పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ ముందు వెనకాల కూడా కంపల్సరీగా మనం ఎస్ఈజే ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ఎల్డబ్ల్యూఆర్ అంటే బ్లాక్ సెక్షన్ లో మనం అటువైపు ఇటువైపు కూడా ఎల్డబ్ల్యూఆర్ కి ఆ ఎండ్కి ఈ ఎండ్కి మనం ఎస్ఈజే ప్రొవైడ్ చేస్తాం. అలాగే బ్రిడ్జికి బోత్ సైడ్స్ కూడా ఎస్ఈజే ప్రొవైడ్ చేస్తాం. అలాగే అన్ని బ్రిడ్జిలకి మనం ప్రొవైడ్ చేయం. అన్ని బ్రిడ్జిలకి మనం టన్నెల్స్ ప్రొవైడ్ చేయం. బ్రిడ్జెస్, అలాగే మనకి బ్రిడ్జెస్, పాయింట్స్ అండ్ క్రాసింగ్స్, గ్రేడియంట్స్, అలాగే సర్క్యులర్ కరువు కనుక 250 మీటర్స్ కనుక దాటి 250 మీటర్స్ కనుక దాటి ఉంటే మధ్యలో ఒక ఎస్ఈజీని ప్రొవైడ్ చేస్తారు. స్పెషల్ కేసు అది. అలాగే నెక్స్ట్ మనకి బ్రిడ్జెస్ గ్రేడియంట్స్ లో గ్రేడియంట్ ఉందనుకోండి, హైయర్ గ్రేడియంట్ లో ఉండేటప్పుడు అక్కడ కూడా ఎక్స్పెన్సివ్ కాంట్రాక్ట్స్ జరుగుతాయి. అక్కడ కూడా గ్రేడియంట్ లో మనకి ఎస్ఈ ప్రొవైడ్ చేస్తారు.
బట్ గ్రేడియంట్ ఎంత దాటితే ఎస్ఈజే ప్రొవైడ్ చేస్తారు అనేది మనకైతే ఇక్కడ మనకి ప్రెజెంట్ అయితే ఇవ్వలేదు. బట్ గ్రేడియంట్ ప్రొవైడింగ్ అనేది అప్ డౌన్ గ్రేడియంట్ అప్ గ్రేడియంట్ కైనా డౌన్ గ్రేడియంట్ కైనా రెండింటికి కూడా మనకి కంపల్సరీగా ఎస్ఈజే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే డౌన్ గ్రేడియంట్ బండి వచ్చేటప్పుడు రైలు మీద గ్రేడియంట్స్ లో మనకి ఎస్ఈజే ప్రొవైడ్ చేస్తారు. అయితే ప్రెజెంట్ పాయింట్స్ అండ్ ప్రాసెస్ అలాగే బ్లాక్ అటువైపు ఉపయోగిస్తాం. సార్ ఇదే స్టార్టింగ్ మనం ఎస్ఈజేలు. అవునా? అయితే మనకి ఎస్ఈజేలు అన్న ఇప్పుడు అన్న వెళ్ళిన ఖాళీ ఉండాలన్న. ఇప్పుడు 5:30 కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తాను నేను బాత్రూమ్ మొత్తం ఫ్రీ అయిపోయి లోపలికి వచ్చేస్తాను. నీకు మాత్రం ప్లస్ లే అంతే. అవునా? అదేలే. మాలబాతకం కాదు, అక్కడ ఫైరింగ్ చేస్తాడు. అదే అసలు విషయం. ఈ ఎక్కువ అనేది అయితే రాలేదు. IRPWM మెన్షన్ ఇంకా చేయలేదు. ఇదే ప్రస్తుతానికి దీని గురించి మెన్షన్ చేయలేదు. ఇప్పుడు మనం అక్కడ నేర్చుకునేవి కన్వెన్షనల్ ఎస్ఈజే, ఇంప్రూవ్డ్ ఎస్ఈజే అండ్ కాంబినేషన్ ఎస్ఈజే. మళ్ళీ ఇంప్రూవ్డ్ ఎస్ఈజేలో రెండు ఉంటాయి. సింగిల్ గ్యాప్ ఒకటి ఉంటుంది, సింగిల్ గ్యాప్ ఎస్ఈజే, డబుల్ గ్యాప్ ఎస్ఈజే. సింగిల్ గ్యాప్ ఎస్ఈజే, డబుల్ గ్యాప్ ఎస్ఈజే అని ఇంప్రూవ్డ్ ఎస్ఈజేలో మనం ఫస్ట్లో మనం ఇండియన్ రైల్వే ట్రాక్లో ఉపయోగించేవి కన్వెన్షనల్ ఎస్ఈజేలు ఉపయోగించాలి. ఫస్ట్లో మనం ఉపయోగించిన కన్వెన్షనల్ ఎస్ఈజే తర్వాత మనకి ఇంప్రూవ్డ్ ఎస్ఈజే ఉపయోగించాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉపయోగిస్తున్నవన్నీ కూడా ఇంప్రూవ్డ్ ఎస్ఈజే అంటే కాంబినేషన్ ఎస్ఈజే డిఫరెంట్ రైల్ సెక్షన్ వచ్చినప్పుడు వస్తుంది. డిఫరెంట్ రైల్ సెక్షన్ అంటే అది తర్వాత ఓకే. కన్వెన్షనల్ ఎస్ఈజే, ఇంప్రూవ్డ్ ఎస్ఈజే, టిక్ వెబ్ స్విచ్లు వచ్చాయి కదా, ఎస్ఈజేలు కూడా వచ్చాయి. ఇవి అండర్ ట్రైల్ లో ఉన్నాయి. దాని మీద పరిశ్రమలు చేస్తున్నారు. బట్ రెడీ టు వీళ్ళందరికంటే బతికిపోయి అనుకునేవాడిని. ఇది వచ్చినప్పుడు దీని గురించి ప్రెజెంట్ అయితే మాత్రం నిద్రకొలతా లేచి లేవడమే ఇంకా యూట్యూబ్ వచ్చేసి. కన్వెన్షనల్ ఎస్ఈజే అనేది ముందు వాడేవాళ్ళు. ఇప్పుడు కూడా అక్కడక్కడ లూప్ లైన్ లో అన్న అది కాదన్నా, మోసుకొని పోవాల్సి వస్తారు. అంటే అది బాధ్యత, ఫుల్ బాధ్యత. సీజన్ కూడా అనేవారు. ఆ విధంగా పెట్టుకుంటే వెళ్తానా. మళ్ళీ ఆ శివరాత్రికి వెళ్ళి డివిడీ చేసి రావాల్సి వస్తుంది. ఉన్నాయండి. అదేలే, ఇంకా ఆరోగ్యంగా చేస్తాను నేను. బ్రిడ్జ్ దగ్గరలో వేయచ్చు, లేకపోతే ఆరోగ్యంగా చేయకపోతే అసలు చేయలేము. మళ్ళీ పైగా వచ్చే వరకు వెళ్ళేసరికి ప్రాణాలు పోతాయి అన్న. కనబడవు. బట్ లూప్ అలాగే అక్కడక్కడ రెండే దగ్గర కనబడుతుంది తప్ప ఇంకెక్కడ కూడా మనకి ఇటువంటి ఎస్ఈజీలో 4 మనకు కనబడవు ప్రెజెంట్ అయితే. అన్న ఇంకోటి అన్న, నా ఎదురు ఏ పని చేపించట్లేదన్న. ఇప్పుడు పాయింట్లకి, ఎస్ఈజీలకి, కరువులకి గ్రీజింగ్ పెట్టుకోవడం, కరువు అక్కడ గ్రీజింగ్ మోసుకొని వెళ్ళి పెట్టాలా అంటే అని అడగండి. మళ్ళీ అంటే ఇది కానీ కొంచెం ఇబ్బంది. అంటే ఒక మనిషి మీద నెట్టి తెంగారు కదా, ఎవడు వచ్చినా సరే నన్ను అడుగుతారు. కొంచెం నాకా ఒక్కొక్క కరువు 11 పోస్టులు అవుతుంది.
కన్వెన్షనల్ 1 2 కన్వెన్షనల్ 3 4 5 కరువులు ఉన్నాయన్న పెద్దవే. జనరల్గా మనకి 6 స్లీపర్స్ ఉంటాయి. 11 పోస్టులు కరువుని కొత్త 3 ఎడతారు. అప్పుడైతే మేము కరువు గ్రీజింగ్ పెట్టి కీమెన్ తిరిగి కరువు గ్రీజింగ్ పెట్టి ప్యాసింజర్కి వెళ్ళిపోయారు 10 గంటల ప్యాసింజర్గా. ఈ కొత్త వాళ్ళందరూ మన పుట్టినోళ్ళ ఫీల్ అయిపోతారు. అందరూ ముదురులే. కాకపోతే కరోనా వల్ల లేట్ అయిపోయింది కదా, లేకపోతే మాతో పాటు చేరాల్సింది 1 సంవత్సరం అటు ఇటుగా. 700 mm ఉంటుంది స్లీపర్ స్పేస్. ఈ ఎస్ఈజెల్ని కన్వెన్షనల్ ఎస్ఈజెల్ని మాత్రం ఒకవేళ కరువు కనుక వస్తే, అంటే కరువులో కనుక మనం ఎస్ఈజే కనుక ఉపయోగించాలి అంటే కరువుల్లో ఇది 0.5 డిగ్రీ దాటి మాత్రం ఉపయోగించడానికి లేదు. కన్వెన్షనల్ ఎస్ఈజే ఎంతవరకు ఉపయోగించవచ్చు? 0.5 డిగ్రీ కరువు వరకు మాత్రమే ఉపయోగించవచ్చు. అంటే 1/2 డిగ్రీ కరువు వరకు మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చు. మన దగ్గరే ఉంది కదా సెట్. అంటే కన్వెన్షనల్ ఎస్ఈజే నాట్ యూజ్డ్ మంచిదే. 1/2 డిగ్రీ కరువు. అంటే ఎస్ఈజే అనేది కరువులో కన్వెన్షనల్ ఎస్ఈజే అనేది 1/2 డిగ్రీ కంటే దాటి కనుక ఉంటే ఆ కరువుల్లో కన్వెన్షనల్ ఎస్ఈజే ఉపయోగించము. అంటే అర్థం ఏంటి? అది మనం మొన్న ఫోన్ చేసి వరకు మాత్రమే నాతో పాటు పని చేసి రాంబాబు అని యూనిట్ వరకు మాత్రమే మనం కన్వెన్షనల్ ఎస్ఈజే ఉపయోగించవచ్చు. ఒకవేళ 1/2 డిగ్రీ కంటే దాటి కరువుల్లో మాత్రం మనం కన్వెన్షనల్ ఎస్ఈజే ఉపయోగించడానికి లేదు. బిట్ మాత్రం డైరెక్ట్ గా అడుగుతాడు. కన్వెన్షనల్ ఎస్ఈజే అనేది కన్వెన్షనల్ ఎస్ఈజే షల్ నాట్ యూజ్ షార్పర్ దాన్ డాష్ డిగ్రీ అంటారు. 1 డిగ్రీ 1.5 డిగ్రీ 2 డిగ్రీ 1/2 డిగ్రీ. కాబట్టి మీరు 1/2 డిగ్రీ రాసుకోవాలి. షల్ నాట్ యూజ్ షార్పర్ దాన్ మీన్స్ షార్పర్ దాన్ 1/2 డిగ్రీ అంటే అర్థం ఏంటి? అంటే 1/2 డిగ్రీ కంటే షార్ప్ గా ఉండేది. 1/2 డిగ్రీ కంటే షార్ప్ గా ఉండే కరువు ఏంటి? ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 1/2 డిగ్రీ కంటే షార్ప్ డిగ్రీ ఎంత? షార్పర్ దాన్ 1/2 డిగ్రీ అంటే ఎంత? ఏ డిగ్రీ ఉండొచ్చు? 1 డిగ్రీ కంటే తక్కువ సార్. రైట్. 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ 4 డిగ్రీ. ఈ డిగ్రీలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఎంతవరకు ఉండాలి మనకి? ఓన్లీ 1/2 డిగ్రీ వరకు ఉంటుంది. షార్పర్ దాన్ కన్వెన్షనల్ ఎస్ఈజే షల్ నాట్ బి లేడ్ షార్పర్ దాన్ 1/2 డిగ్రీ కరువు. అంటే కన్వెన్షనల్ ఎస్ఈజేని 1/2 డిగ్రీ కంటే షార్పర్ గా ఉన్న కరువుల్లో వేయకూడదు. అంటే ఎంతవరకు వేయించిన తర్వాత 1/2 డిగ్రీ వరకు మాత్రమే మనకు కన్వెన్షనల్ ఎస్ఈజే కరువుల్లో. సో కన్వెన్షనల్ ఎస్ఈజేలో ఎన్ని స్లీపర్స్ ఉంటాయి? స్లీపర్స్ ఉంటాయి. స్లీపర్ స్పేసింగ్ అనేది 700 mm అనేది ఉంటుంది. ఇది కన్వెన్షనల్ ఎస్ఈజేకి సంబంధించినటువంటి. అయితే ఇక్కడ మనకి కన్వెన్షనల్ ఎస్ఈజేలో ఆర్టీ నెంబర్లు ఉంటాయి. ఎస్ఈజేకి ఆర్టీ నెంబర్స్ ఉంటాయి. 60 kgకి వేరేగా ఉంటుంది, 52 kgకి వేరేగా ఉంటుంది. అదే కానీ 52 kg రైల్ సెక్షన్ అయిందనుకో, 52 kg రైల్ సెక్షన్ కనుక అయితే దీనికి కన్వెన్షనల్ ఎస్ఈజే యొక్క ఆర్టీ నెంబర్ 41. అదే కనుక 60 kg రైల్ అయింది, 60 kg రైల్ సెక్షన్ అయితే కన్వెన్షనల్ ఎస్ఈజే నెంబర్ ఆర్టీ నెంబర్ అంటే 41. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి మ్యాక్సిమం గ్యాప్ 80 mm అన్నమాట. ఈ రెండింటికి కూడా 80 mm మ్యాక్సిమం గ్యాప్. మ్యాక్సిమం గ్యాప్ అంటే రంగ రైలుకి అలాగే స్టాక్ రైలుకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ కొలిస్తే మీకు మ్యాక్సిమం 80 mm ఉండాలి. 80 mm కంటే ఎక్కువ ఉండదు. మ్యాక్సిమం అన్నది ఇది మ్యాక్సిమం ఉండాలి. బట్ మినిమం 40 సార్. మినిమం ఉండదు. మినిమం అనేది ఉండదు. బట్ లేయింగ్ టైంలో ఎస్ఈజే కనుక కొత్తగా ట్రాక్ మీద మీరు వేస్తే, కొత్తగా కనుక కన్వెన్షనల్ ఎస్ఈజే కనుక మీరు ట్రాక్ మీద వేసేటప్పుడు అప్పుడు మీరు లేయింగ్ ఎంత ఉంటుంది?
లేయింగ్ టైంలో గ్యాప్ 40 mm గ్యాప్ పెట్టి మీరు ఎస్సీజే కొత్తది వేయాలి. వేసిన తర్వాత 40 mm వేసిన తర్వాత మ్యాక్సిమం 80 mm వరకు గ్యాప్ రావచ్చు. 80 mm కంటే గ్యాప్ ఉందంటే ఎల్డబ్ల్యూఆర్లో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. లేదు 2 జామ్ అయిపోయాయి అనుకోండి, టంగ్ రైలు స్టాక్ రైలు, 2 ఇది టంగ్ రైలు ఇది స్టాక్ రైలు, ఈ 2 జామ్ అయిపోతాయి అనుకోండి, కలిసిపోతున్నాయి అనుకోండి, అప్పుడు కూడా ఎస్ఈజేలో అంటే ఎల్డబ్ల్యూఆర్లో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి మనం డీస్ట్రెస్సింగ్ అనేది చేయాలి. డీస్ట్రెస్సింగ్ అనేది చేయాలి. యాజ్ పర్ రూల్ ఏంటంటే గ్యాప్లు అనేవి ఎక్కువైపోయాయి అనుకోండి, ఉన్నటువంటి గ్యాప్ల కంటే టంగ్ స్టాక్ రైల్ మధ్య గ్యాప్ ఎక్కువైపోయింది, మ్యాక్సిమం గ్యాప్ కనుక దాటితే మనం మొత్తం ఆ ఎల్డబ్ల్యూఆర్ని డీస్ట్రెస్సింగ్ చేసి అప్పుడు గ్యాప్ అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. గ్యాప్ అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. ఎస్ఈజేకి ఉన్నటువంటి గ్యాప్ అది రూల్ అన్నమాట. మనకి ట్రాక్ మీద ఎలా చేస్తాను అనేది అది వదిలేయండి. బట్ రూల్ ఏం చెప్తుందంటే ఎస్ఈజే గ్యాప్ అనేది మ్యాక్సిమం వేసేటప్పుడు 40 mm గ్యాప్ ఉండాలి, మ్యాక్సిమం 80 mm గ్యాప్ ఉండాలి కన్వెన్షనల్ ఎస్ఈజేకి. ఎస్ఈజే 80 mm కంటే ఎక్కువ ఉంటే అక్కడ మనకి ఎల్డబ్ల్యూఆర్లో ప్రాబ్లం ఉన్నట్లు లెక్క. అప్పుడు ఏం చేయాలి అంటే స్ట్రెస్లు అనేవి లోపల చాలా ఎక్కువైపోయాయి, అందువల్ల ఎక్కువ గ్యాప్ లాగుతుంది. అందువల్ల ఏంటంటే మనకి గ్యాప్ ఎప్పుడైతే మనకి ఎక్కువ అయిందో అప్పుడు మనం ఏం చేయాలి, డీస్ట్రెస్సింగ్ చేసి అప్పుడు గ్యాప్లు అనేవి అడ్జస్ట్మెంట్ చేయాలి ఎస్ఈజే. అదే కనుక జామ్ అయినా సరే మనం ఏం చేయాలి, డీస్ట్రెస్సింగ్ చేసి గ్యాప్లు అనేవి అడ్జస్ట్మెంట్ చేయాలి. ఈ రకంగా కన్వెన్షనల్ ఎస్ఈజేని ఈ రకంగా మనం అబ్జర్వేషన్ అనేది చేస్తాము. ఇది కన్వెన్షనల్ ఎస్ఈజేకి సంబంధించినటువంటి మ్యాటర్. కన్వెన్షనల్ ఎస్ఈజేలో 52 kg రైల్కి 60 kg రైలు డిఫరెంట్గా ఉంటాయి. 52 kg రైల్కి కన్వెన్షనల్ ఎస్ఈజే ఆర్టీ నెంబర్ 4160, 60 kgకి 4165. మ్యాక్సిమం గ్యాప్లు 80 mm మ్యాక్సిమం గ్యాప్లు, టంగ్ రైల్కి స్టాక్ మధ్య గ్యాప్ కన్వెన్షనల్ ఎస్ఈజే చేసేటప్పుడు 40 mm గ్యాప్ ఉంచాలి. అప్పుడు మనకి ఏమైనా తేడాలు వస్తే డిస్ట్రెస్సింగ్ చేయాలి. కన్వెన్షనల్ ఎస్ఈజే షెల్ నాట్ బి లైట్ షార్పర్ దాన్ హాఫ్ డిగ్రీ కర్వ్. అంటే హాఫ్ డిగ్రీ కర్వ్ కర్వ్ కంటే షార్పర్ గా కన్వెన్షనల్ ఎస్ఈజే ప్రొవైడ్ చేయకూడదు. మంచి స్పీడ్ ఉంది ఇద్దరు. నేను చెప్పలే ఇందాక అన్నట్టు కొన్నాను నేను 9:09 అయిపోద్ది ఎందుకన్నా రాబో వారికి గుద్దమే తన్నాడు. హాఫ్ డిగ్రీ కర్వ్ వరకే మాత్రం కన్వెన్షనల్ ఎస్ఈజేని ఉపయోగించవచ్చు. నీకు తెచ్చేది ఏదో ఒకటే కన్వెన్షనల్ ఎస్ఈజే ఆటోమేటిక్ ఉపయోగిస్తాం. ఒక కరువు కనుక వస్తే కరువులో హాఫ్ డిగ్రీ వరకు కన్వెన్షనల్ ఎస్ఈజేని ఉపయోగించాలి. హాఫ్ డిగ్రీ దాటితే మాత్రం కన్వెన్షనల్ ఎస్ఈజే కరువు ప్రొవైడ్. సర్క్యులర్ కరువులో ఉపయోగిస్తారు సార్ ఎస్ఈజే. సర్క్యులర్ కరువులోనా సార్? సర్క్యులర్ పోర్షన్లో సర్క్యులర్ పోర్షన్లోనే. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా సరే ఇంకోటి ఉంది, సపోజ్ ఇది స్ట్రైట్ ట్రాక్ వచ్చింది, అలా స్ట్రైట్ ట్రాక్ ఉంది. ఎప్పుడైనా సరే ఎస్ఈజే ప్రొవైడ్ చేసేటప్పుడు కరువు ఎక్కడైతే స్టార్ట్ అయిందో కరువు స్టార్టింగ్ నుంచి అంటే ట్రాన్సిషన్ బిగిన్ నుంచి స్ట్రైట్ ట్రాక్లో మినిమం 100 meters కంటే దూరంలోనే ఇక్కడ ఎస్ఈజే ప్రొవైడ్. ఎప్పుడైనా సరే ఇది పద్ధతి. ఒకవేళ ఎస్ఈజే పెట్టాలనుకో కరువు దగ్గర ఎస్ఈజే ఇప్పుడు వచ్చారు గుడి నుంచా సరిపోయింది. అయితే ఎప్పుడైతే కరువు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ట్రాన్సిషన్ బిగిన్ అవుతుందో అక్కడి నుంచి రైట్ ట్రాక్లోకి 100 meters దూరంలో ఎస్ఈజే మినిమం 100 meters దూరంలో పెట్టాలి. 100 meter తక్కువ లోపు మనం ఎస్ఈజే ప్రొవైడ్ చేయకూడదు. అది రూల్ చెప్తుంది. సర్క్యులర్ కరువులో కనుక మీరు ఎస్ఈజే ప్రొవైడ్ చేయాలనుకుంటే కరువులో మీకు అది హాఫ్ డిగ్రీ కన్వెన్షనల్ ఎస్ఈజే హాఫ్ డిగ్రీ వరకు మీరు ఎస్ఈజే ప్రొవైడ్ చేయొచ్చు అనేసి మనకి ఇక్కడ చెప్తుంది. హాఫ్ డిగ్రీ కంటే ఎక్కువ డిగ్రీ కరువుల్లో మనకి ఏ కన్వెన్షనల్ ఎస్ఈజే ప్రొవైడింగ్ అనేది చేయొద్దని మనకి చెప్తుంది. అది కూడా సర్క్యులర్ పోర్షన్లో మనం ప్రొవైడ్ చేస్తాము.